పెట్టడం జరిగింది. డీజీపీ గారిని భరత్ రెడ్డి అనే ఎస్ఐ ఈరోజు వారు బీజేపీ కార్యకర్తలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కొట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి ఒక పోలీసు వైఖరి ఈరోజు తెలంగాణలో ఉన్నది. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి గారు వారి ఎమ్మెల్యేలని పోలీసులకు వాళ్ళ కార్యకర్తలనే వాడమని చెప్పినరా, లేకుంటే పోలీసులే మేము కాంగ్రెస్ కార్యకర్తలని పనిచేస్తామని చెప్పుకుంటున్నారా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పెరుగుతున్న సందర్భంలో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పోలీసు ఒక వ్యవస్థని వారు యూజ్ చేసి దుర్వినియోగం చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్త దాడులు చేస్తూ ఉన్నారు, మా మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఒక సందర్భంగా అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల ఒక వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రినే కాబట్టి దీనిపైన డీజీపీ గారు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు డీజీపీ గారిని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మేము చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని మీరు అటాక్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో మేము ఎదురు తిరిగితే మీ సంగతి ఏమైతుందో ఒక్కసారి ఆలోచించండి. కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తూ ఉన్నాను, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో మీరు పనిచేయండి, మేము పనిచేస్తాం. అంతేగాని చట్టం ప్రభుత్వం మాదే కదా, పోలీసులు మా వాళ్ళే కదా, చట్టం మాదే కదా, మా చేతిలో ఉంది కదా అని చెప్పి అనుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ దీన్ని వ్యతిరేకిస్తూ దీన్ని తీవ్రంగా కూడా మేము ప్రతిఘటిస్తామని చెప్పేసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేను హెచ్చరిస్తూ ఉన్నాను.